ఎగ్జామ్ హాల్ స్ట్రెస్ ఉంటుందో వాళ్ళ ప్రిపరేషన్లో స్ట్రెస్ ఉంటుందో, ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇది ట్రై చేయమంటారు. సో ఎందుకంటే ఇది 2-3 మినిట్స్ కూడా తీసుకోదు. అండ్ ఇప్పుడు ఒక 3 టైమ్స్ చేసి చూపిస్తాను. లెట్ us డూ ఇట్. సో అందరు కూడా దోస్ ఆర్ వాచింగ్, క్లోజ్ యువర్ ఐస్, సిట్ స్ట్రైట్, సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పోస్చర్. అందరు కూడా చాలా కంఫర్టబుల్ కూర్చోండి. అది మీరు కింద కూర్చుంటారా, చైర్లో కూర్చుంటారా, బెడ్ మీద కూర్చుంటారా, మీ ఇష్టం. కూర్చొని చేతిలా కీప్ ఆన్ యువర్ థైస్. సో 4 స్టెప్స్ అన్నాం కదా హ్యాకో బ్రీతింగ్లో. ఫస్ట్ ఇన్హేల్. ఎవ్రీవన్ డీప్లీ ఇన్హేల్, ఇన్హేల్, హోల్డ్, హోల్డ్ యువర్ బ్రీత్. నెక్స్ట్ ఎక్సేల్, హోల్డ్, inhale, hold, exhale, hold, inhale, hold, exhale, hold, అగైన్ ఇన్హేల్. ఇలా కనుక మీరు ఒక 3 మినిట్స్ చేస్తే సార్ కంప్లీట్గా మన మైండ్ అనేది రిలాక్సేషన్ స్టేట్లోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే సార్, మన బ్రెయిన్లోంచి ఒక నర్వ్ అనేది మన లంగ్స్ నుంచి పాస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం బ్రీత్ కంట్రోల్ చేసినప్పుడు ఏంటి అంటే రిలాక్సేషన్ వస్తుంది. ఈ ధోని గారే చెప్పారంటే చూడండి, మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అయితే ఇది ఎన్ని సెకండ్స్ హోల్డ్ చేయాలి, ఎన్ని సెకండ్ ఇన్హేల్ అంటే సార్, స్టార్టింగ్ కాబట్టి ఒక 4-5 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఇన్హలేషన్ 5 సెకండ్స్, హోల్డింగ్ 5 సెకండ్స్, ఎగ్జలేషన్ 5 సెకండ్స్, హోల్డింగ్ 5 సెకండ్స్, మళ్ళీ అగైన్ ఇన్హేల్. కొంచెం ప్రాక్టీస్ వచ్చాక మనకి చేసే కెపాసిటీ వచ్చినప్పుడు యూ కెన్ ఇంక్రీజ్ దట్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ అనమాట. ఇది ఖచ్చితంగా డైలీ చేసా సార్, ఖచ్చితంగా రిలాక్సేషన్ వస్తుంది. నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చే ముందు చేసి వచ్చా, సో దట్ ఐ విల్ బీ కామ్, ప్లజెంట్ ఉండడానికి.